ఒకప్పుడు హమాస్ని పెంచి పోషించింది ఇజ్రాయెలే. ఇది యూరోప్ యూనియన్కి సంబంధించిన ప్రతినిధి తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎదుట మాట్లాడినటువంటి మాట. ఇద్దరు కూర్చున్నప్పుడు మీడియా ఎదురుగుండా మాట్లాడినటువంటి మాట. ఎస్, బుర్ర మాత్రం యూరోప్ యూనియన్ అక్కడే ఆగిపోయింది అనడానికి సజీవ సాక్ష్యం అది. ఎస్, ఒకప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయెలే ప్రోత్సహించింది హమాస్ని. ఎందుకని? ఆ రోజుల్లో ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాతన పరిపాలన ఎలా చేయాలో అర్థం కాక తల్లడిల్లుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఉద్యోగాలు ఎలా చేయాలి, ఉపాధి అవకాశాలు ఎలా ఇవ్వాలి, పరిపాలన ఎట్లా చేయాలి, ఇదంతా కూడా హమాస్కి ట్రైనింగ్ ఇచ్చింది వీళ్ళే. ఎందుకంటే ఈజిప్ట్తో గొడవ పడినటువంటి సందర్భంలో ఈ చదువులు లేక మత మూర్ఖత్వంతో రగిలిపోతున్న వాళ్ళతో రేపొద్దున పాలస్తీనాకు ప్రమాదం అన్న ఉద్దేశంతో హమాస్ని తయారు చేసింది, హమాస్ని పెంచి పోషించింది ఇజ్రాయెల్. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి? దాన్ని ఎవరైతే హమాస్ చీఫ్గా వచ్చినటువంటి ఖాన్ గాడు వచ్చాడో వాడు వచ్చాక నాశనం చేశాడు. వాడి హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్న తర్వాతన మొత్తం దరిద్రం ప్రారంభమైంది. మత తీవ్రవాదం దిశకి తీసుకెళ్ళాడు. బాగుపడుతున్న పాలస్తీనాని, ప్రశాంతమైనటువంటి పాలస్తీనా లైక్ ఆఫ్ఘనిస్తాన్ బాగుపడుతుంటే ఎట్లా తాలిబన్లు వచ్చి నాశనం చేశారో పాలస్తీనాని కొత్తగా వచ్చిన హమాస్ చీఫ్ నాశనం చేశాడు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇవాళ యూరోపియన్ చీఫ్ అప్పుడెప్పుడో 10 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఆగిపోతే ఎవడేం చేయగలుగుతాడు?